ఈ మధ్య ఒక కేసు తర్వాత కూడా విడిపోతున్నారు వైఫ్ అండ్ హస్బెండ్. ఒక జాయింట్ అకౌంట్ ఉంటే పరిస్థితి ఏంటి? ఒక జాయింట్ ఇల్లు ఉంటే పరిస్థితి ఏంటి? అమ్మి షేర్ చేసుకుంటారు, అమ్మనియరు ఇంకొకళ్ళు. ఈ మధ్య విడిపోతే ఎవరు బతుకోవాలి బతుకుతామని అనుకోవట్లే, అవతల వాళ్ళు బతుకు నాశనం చేయాలనుకుంటున్నారు కదా. యూ గాట్ ద పాయింట్. ఇద్దరు అంతే ఉన్నారు. అగైన్ దెర్ ఇస్ నో మేల్, దెర్ ఇస్ నో ఫీమేల్. నేను జెండర్ బయాస్డ్ గా మాట్లాడలే. అవతల వాళ్ళు బాగూడదని వీడు అనుకుంటాడు, ఇతర వాళ్ళు బాగూడదని ఏమనుకుంటారు. వాళ్ళని సఫర్ చేసే ప్రయత్నాల్లో వీళ్ళ జీవితాన్ని వీళ్ళు పాడు చేసుకుంటారు, ఫైనాన్షియల్లీ, పర్సనల్లీ, ఇన్ ఎవ్రీ యాంగిల్. కామన్ గా ఉండిపోయి నెక్స్ట్ పిల్లలకి వెళ్తుంది కదా అది. అసలు కామన్ ప్రాపర్టీ అప్పుడు అసలు ఆ ప్రాపర్టీ కామన్ గా ఉండి పిల్లలకి వెళ్తుందని మీరు అంటున్నారు. అసలు ఆ ప్రాపర్టీ పిల్లలకి ఎవరికి ఇవ్వాలి? వాళ్ళ పిల్లలకి. ఇద్దరు ఉంటే ఎవరికి ఇస్తారు? ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకే పోతుంది. ఓకే, ఇద్దరు ఉంటే దాన్ని అమ్మి షేర్ చేసుకుంటారు. అసలు సంతకం పెట్టాలిగా అమ్మడానికి. బై డిఫాల్ట్ గా వాళ్ళకే వెళ్తుందిగా వీళ్ళ తర్వాత. వాళ్ళిద్దరు మళ్ళీ అమ్ముకోవాలిగా. వాళ్ళిద్దరికి పడకపోతే ఆ కేసులో ఇంకా ఇప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములకి జాయింట్ ప్రాపర్టీ ఉంటేనే కొట్టుకు వస్తారు. ఇక విడిపోయిన మొగుడు పిల్లల మధ్య జాయింట్ ప్రాపర్టీ ఏంటి? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ జాయింట్ ప్రాపర్టీ? వీళ్ళిద్దరికి పడకనే విడిపోయారు, రైట్? ఇక జాయింట్ ప్రాపర్టీ ఉంటే ఇక ఎవడు బతుకోడు, ఏం బతుకుతాడు? మేబీ ఒక పర్సన్ కి మేల్ ఆర్ ఫీమేల్ ఇదే ఆధారమేమో, దీని నుంచి వచ్చే డబ్బుతోనే బతకాలేమో, తెలియదు కదా. ఇప్పుడు ఇద్దరికి ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా తర్వాత, మళ్ళీ వాళ్ళు బతకడానికి మళ్ళీ డబ్బు కావాలి కదా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో బేసిక్ ఇది లాస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ కేసు. ఇది ఎక్స్ట్రీమ్ కేసు నేను చెప్పేది. బట్ ముందు చెప్పినవి అన్ని అయితే కామన్ గా జరిగాయి కదా. సో అందుకే కపుల్ ఇన్వెస్టింగ్, సో కాల్ జాయింట్ ఇన్వెస్టింగ్ విల్ నాట్ వర్క్ అవుట్.